శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, స్థితప్రజ్ఞుడు అనే వాడికి కోరికలు ఉండవు. కోరికలు అనేవి మనసులో నుండి తొలగిపోతాయి. మనసును ఆత్మయందు లగ్నం చేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంటాడు. ఆత్మను పరమాత్మతో సంయోగించి సంతుష్టుడై ఉంటాడు. ప్రాపంచిక విషయముల వలన కలిగిన ఆనందము కంటే అటువంటి ఆనందము గొప్పది అనే అనుభూతిని పొందుతాడు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. చాలామందికి ఒక సందేహం వస్తుంది. వేదాలలో శాస్త్రాలలో మోక్షం గురించి చెబుతుంటారు కదా, అది ఎప్పుడు ఎలా వస్తుంది అని సందేహము. అది ఎవరి చేతుల్లో లేదు. ఎవరికి వారు పొందవలసిందే కానీ మోక్షము ఒకరు ఇచ్చేది కాదు. నిరంతర సాధన వలన వచ్చేదే కానీ పైపై విషయాలు తెలుసుకున్నందువలన రాదు. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మాకు అనుకున్నది జరగడం లేదు, మాకు ముక్తి రావడం లేదు అని దేవుళ్లను శాస్త్రములను విమర్శించడం అవివేకము. పరమాత్మ మొట్టమొదట ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అంటే ముక్తి కానీ మోక్షము కానీ ఆత్మజ్ఞానము కానీ కలగాలంటే ముందు అన్ని కోరికలు వదిలిపెట్టాలి అని చెప్పాడు పరమాత్మ. ఒకటి అరా కోరికలు వదిలిపెట్టడం కాదు, సర్వాన్ అంటే అన్ని కోరికలు అన్నీ వదిలిపెట్టాలి. అప్పటికే మనసులో కోరికలు ఉంటే వాటిని కూడా వదిలిపెట్టాలి. కోరికలలో రెండు రకాలు ఉంటాయి. కొన్ని కోరికలు ధర్మసమ్మతంగా, మరికొన్ని కోరికలు అధర్మసమ్మతంగా ఉంటాయి. ఇక్కడ కోరికలు అంటే అధర్మపరమైన కోరికలు అని అర్థం చేసుకోవాలి. ధర్మపరమైన కోరికలు కూడా పరిమితంగా ఉండాలి. అప్పుడే మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో కొన్ని దుష్టమైన కోరికలు అంతర్గతంగా దాగుకొని ఉంటాయి. అందుకనే మనోగతాన్ అనే పదం వాడారు. మనసు పొరల్లో కొన్ని అధర్మమైన కోరికలు దాగుకొని ఉంటాయి. వాటిని పూర్వజన్మ వాసనలు అంటారు. అవి బయటకు కనబడవు, సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి. వాటిని కూడా వదిలిపెట్టాలి. వెదికి పట్టుకొని బయటకు పారదోలాలి. ఇది మొదటి మెట్టు. ఇంకా రెండవ మెట్టు ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే ఆనందము సంతోషము ఎక్కడో లేదు, నీలోనే, నీ ఆత్మలోనే ఉంది. బయట వస్తువులను అనుభవించడం వలన వచ్చేది ఆనందం కాదు, అది సుఖంతో కూడిన దుఃఖము. మనస్సు నిర్మలముగా ఉన్నప్పుడు ఆనందము దానంతటదే కలుగుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు మనసు హాయిగా ఆనందముగా ఉంటుంది. అహంకారమును వదిలిపెట్టి మనస్సును లోపలకు మళ్లించి ఆత్మలో లీనం చేస్తే కలిగే ఆనందము పేరు బ్రహ్మానందము. ఆ ఆనందానికి ఏదీ సాటి రాదు. ఆ ఆత్మానందం పొందిన తర్వాత ఇంకా పొందవలసిన ఆనందం ఏదీ ఉండదు. ఈ ప్రకారంగా తనలో తాను ఆనందించడము, రమించడమే స్థితప్రజ్ఞుని లక్షణం. ఈ విషయాలని ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మూల శ్లోకము. మిగిలిన శ్లోకములు దీనికి వాఖ్యానాలు మాత్రమే. ఎవరికి వారు నేను స్థితప్రజ్ఞుడిని అవునా కాదా, నేను జ్ఞానిని అవునా కాదా అన్న విషయము తనకు తానుగా తెలుసుకోవచ్చు. మరొకరిని అడగవలసిన అవసరం లేదు. అలా తెలుసుకోవడానికి ముందు జ్ఞానం కావాలి. జ్ఞానం అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి వినడం ద్వారా జ్ఞానం సంపాదించడము. శాస్త్ర విషయముల గురించి వినడము, అర్థం చేసుకోవడము. సాధారణంగా మనము ఎదుటివాడి గురించి తెలుసుకోగలము, మన గురించి మనం తెలుసుకోలేము. ఎవడి గురించి వాడు తెలుసుకోవడం ముఖ్యము. ఎవడి ముఖం వాడు చూసుకోవాలంటే అద్దం సాయం కావాలి. అలాగే ఎవడి స్వభావం గురించి వాడు తెలుసుకోవాలంటే గురుముఖత, శాస్త్ర పరిజ్ఞానం కావాలి. 2 మననము. శ్రవణంలో సందేహాలు వస్తాయి. పూర్తిగా విన్న తర్వాత ఆ విన్న దానిని మననం చేసుకుంటూ ఉంటే సందేహాలు రావడము సహజము. వాటిని గురువు ద్వారా తీర్చుకోవాలి. అప్పుడే విన్నదానికి సార్థకత. దీనినే మననం అంటారు. విన్నదాన్ని అర్థం చేసుకోవడము, దాని గురించి ఆలోచించడము, ఎంతవరకు ఆచరణ యోగ్యమో అని నిర్ణయించుకోవడము, ఆచరించడానికి ప్రయత్నం చేయడం. నిధిధ్యాసనం అంటే విన్నదాన్ని మననం చేసుకొని, అర్థం చేసుకొని, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరించడము. అంటే శ్రవణము మననము వలన కలిగిన జ్ఞానమును, ప్రజ్ఞను మనలో స్థిరపరచుకోవాలి. కేవలం వినడం వలన ప్రయోజనం లేదు కదా. ఆ 3 స్థితులు దాటితేనే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. మొదటి 2 ఎవరైనా చేయగలరు. అంటే వినడము, సందేహాలు అడగడము చాలా సులభము. విన్నదాని గురించి ఆచరించడము అత్యంత కష్టము. దీనికి సంబంధించిన విషయాలను పరమాత్మ మనకు చెప్పబోతున్నాడు.
మనం సాధారణంగా బయట వస్తువుల నుండి, బంధుమిత్రుల నుండి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతుంటాము. అలా కాకుండా మరొక ఆనందం ఉంది. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి వెనక్కులాగి ఆత్మయందు నిలిపి దాని వలన ఆనందాన్ని పొందడము. దానిని ఆత్మానందము అంటారు. మనలో మనమే ఆనందించాలి. దానికి బయట వస్తువులు కారణం కాకూడదు. బయట వస్తువులను అనుభవించడం వలన కలిగే ఆనందము నిజమైన ఆనందం కాదు. ఏ కారణం లేకుండా తనలో తాను ఆనందించడమే నిజమైన ఆనందం. ఈ విషయాన్నే ఒక యోగిని అడిగారనుకోండి, స్వామీజీ మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాను అని అంటాడు. అంటే అతని సహజ లక్షణము సంతోషంగా ఉండటం. మన సంతోషం ఒక వస్తువు లభించడం వలన కలిగితే ఆ వస్తువు పోయినప్పుడు ఆ సంతోషం కూడా పోతుంది. మన ఆనందం దేని మీద ఆధారపడకుండా సహజంగా కలిగితే ఆ ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదే ఇందులో రహస్యం. కాబట్టి స్థితప్రజ్ఞుడి మొదటి లక్షణము నిరంతర సంతోషం, ఆత్మానందం కలిగి ఉండటం. ఎందుకంటే ఆనందము ఆయన సహజ లక్షణం కాబట్టి. తర్వాత సర్వకామ త్యాగ అంటే సకలమైన కోరికలను వదిలిపెట్టడం. ఇది ఎలా సాధ్యము అని, సాధ్యం కాదు అని మనకు తెలుసు. కాబట్టి స్థితప్రజ్ఞత మనకు కాదు అని పురిట్లోనే సంధి కొట్టేస్తాము. అలా అని అనుకోకూడదు. త్యజించడం అంటే పూర్తిగా వదలడం కాదు. కోరికల మీద ఆధారపడి మన ఆనందం ఉండకూడదు. కోరికలు తీరినా తీరకపోయినా మనం ఆనందంగా ఉండాలి. కోరికలు మన ఆనందానికి మూల కారణం కాకూడదు అని భావము. కోరిక అంటే మన దగ్గర లేని వస్తువు మనకు కావాలి అనే భావన. అంటే ఆ వస్తువు నా వద్ద లేకపోతేనే కదా నేను ఆ వస్తువును కావాలి అని కోరుకునేది. అంటే నేను పూర్ణుడిని కాదు. ఆ పూర్ణత్వం కొరకు ప్రయత్నించాలి. పూర్ణత్వం అంటే ఏమీ లేదు, ఉన్నదానితో తృప్తి చెందడము, లేని దాని కొరకు ఆరాటపడకపోవడము. అటువంటి పూర్ణత్వం సిద్ధిస్తే ఇంకా కావలసింది ఏమీ ఉండదు. అప్పుడు కోరికలు అనేవి ఉండవు. ఒకవేళ కోరికలు మనసులో మెదిలినా, అవి తీరినా తీరకపోయినా అతడు చింతించడు, నిరంతరము ఆనందంలో ఉంటాడు. ఇక్కడ ఒక పదం ఉంది, మనోగతాన్ కామాన్ అంటే మనసులో ఉన్న కోరికలను ప్రజహాతి జయించిన వాడు. అంటే కోరికలను అనగదొక్కమని కాదు. జయించడము అంటే అనగదొక్కడం కాదు. జయించడం అంటే వదిలిపెట్టడం, వాటి గురించి ఆలోచించకపోవడము, పట్టించుకోకపోవడము, ఆసక్తి లేకపోవడం. కోరికలంటే మనం ఇలా చెప్పుకోవాలి, కోరికలు ఒక స్థాయి వరకు ఉండవచ్చు. ఉదాహరణకు షుగరు మామూలుగా 120 లోపల ఉండాలి. అది మించితే షుగర్ ఉన్నట్టు, 90 కంటే దిగితే షుగర్ డౌన్ అయినట్టు. కాబట్టి షుగర్ ఉండాలి కానీ మోతాదులో ఉండాలి. అలాగే కోరికలు ఉండాలి కానీ మోతాదులో ఉండాలి. మరి ఈ మోతాదు తెలుసుకునేది ఎలా అంటే, ఏ కోరిక ధర్మసమ్మతంగా ఉంటుందో అది ఉండవచ్చు, ధర్మ విరుద్ధమైన కోరిక ఉండకూడదు. ఈ విధంగా విభజించవచ్చు. ధర్మసమ్మతమైన కోరికలు కూడా మితంగా ఒక పరిమితికి లోబడి ఉండాలి. అప్పుడే అవి అదుపులో ఉంటాయి. అవి ధర్మసమ్మతమైన కోరికలు అయినప్పటికీ వాటి మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకూడదు. అవి నిన్ను బంధించేవిగా ఉండకూడదు. ఆ కోరికల ఫలములను నీవు ఆశించకూడదు. దీనికంతటికీ మానసికత పరిపక్వత కావాలి. బుద్ధిని ఉపయోగించాలి, విచక్షణ ఉపయోగించాలి. అప్పుడే యోగము సాధ్యము. కాబట్టి కోరికలు ధర్మసమ్మతంగా ఉండాలి, మితంగా ఉండాలి, బంధనములు కలిగించేవిగా కాకూడదు. అటువంటి వాటిని పరిశుద్ధమైన కోరికలు అని అంటారు. వాటి వలన ఎటువంటి హాని కలగదు. అలా కాకుండా అధర్మము, అపరిమితము, బంధకము అనే లక్షణములు ఉన్న కోరికలు జయించాలి, వదిలివేయాలి. కాబట్టి ఈ శ్లోకంలో సర్వాన్ కామాన్ అంటే సకలమైన అధర్మములతో కూడిన అశుద్ధమైన, అపరిమితమైన, అసంబద్ధమైన, బంధనము కలిగించే కోరికలు అని అర్థం చెప్పుకోవాలి. అటువంటి కోరికలు వదిలిపెట్టిన వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడని భగవానుడు అన్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖం సంభవించినప్పుడు కుంగిపోనివాడు, సుఖములు సంప్రాప్తించినప్పుడు పొంగిపోనివాడు, రాగమును, భయమును, క్రోధమును వదిలిపెట్టినవాడు అయిన ధీరుడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన లక్షణము సుఖం వచ్చినప్పుడు పొంగి పోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును స్థిరంగా ఉంచుకోగలడం. దీనికి
దీనికి మూలము తన మనస్సును, బుద్ధిని ప్రాపంచిక విషయముల నుండి వెనక్కులాగి ఇటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు. ఇది జరగాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు మనస్సు క్షోభపడకూడదు, కలత చెందకూడదు. ఈ శరీరమే నేను అనే భావన కలిగినప్పుడే ఇలా జరుగుతుంది. ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడును అని తెలుసుకుంటే సుఖ దుఃఖములు అతనిని బాధించవు. ఎందుకంటే సుఖము కానీ దుఃఖము కానీ మనసుకు కలిగే వికారములు మాత్రమే. ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. తానే ఆత్మ అనుకున్న వాడిని ఈ మనోవికారములు ఏమీ ప్రభావితము చేయలేవు. ఇంకా రాగము అంటే ఆసక్తి, భయము, కోపము ఇవి విడిచిపెట్టాలి. ఇవి కూడా మనోవికారాలే. మనసులో ఆసక్తి కలుగుతుంది, అది కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరుతుందో లేదో అనే భయము కలుగుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఇవి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే వికారాలు. వీటికి స్థితప్రజ్ఞుడు ప్రభావితుడు కాడు. కోరికలను ఆసక్తి స్థాయిలోని తుంచివేస్తాడు. మననశీలుడిని ముని అని అంటారు. ఎల్లప్పుడూ భగవంతుని గురించిన విషయములను మననం చేసుకుంటూ ఉంటే రాగము, భయము, క్రోధము అతనిని ప్రభావితం చేయలేవు. అటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. స్థితప్రజ్ఞుడు తనకు ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు అని చెబుతున్నాడు పరమాత్మ. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు కూడా సుఖ దుఃఖములకు అతీతుడు కాదు. అతడికి పూర్వజన్మ కర్మ వాసనలు ఉంటాయి. వాటిని అనుభవించక తప్పదు. ఆ వాసనల పుణ్యము పాపముతో కలిసి ఉంటాయి. అవి సుఖము దుఃఖము రూపంలో ఈ జన్మలో వెంటాడుతుంటాయి. వాటిని తప్పించుకోవడం ఎవరి తరము కాదు. అటువంటి సుఖము దుఃఖము వచ్చినప్పుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, దుఃఖము వచ్చినప్పుడు అతని మనస్సు ఉద్విగ్నతకు చెందదు, అంటే ఎగ్జైట్మెంట్కు లోను కాదు. సుఖము కలిగినప్పుడు ఒళ్ళు మరిచిపోయి ఆనందలోకాల్లో విహరించదు. ఎందుకంటే వాళ్ళ మనసులు నిశ్చలత్వాన్ని, దృఢత్వాన్ని సంతరించుకున్నాయి. వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది. స్థితప్రజ్ఞులు ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల మీద ఆధారపడరు. దేనికి అతిగా స్పందించరు, నిశ్చలంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ సెట్ దృఢంగా ఉంచుకోవడమే స్థితప్రజ్ఞుడి లక్షణం. రాగము అంటే సంగమము, అంటే అటాచ్మెంట్. మనకు లేని ధనము, ఆస్తి, పదవి మనకు లభించడము, కొత్త కొత్త బంధుత్వాలు, స్నేహాలు లభించడము. సంగమం ఉన్న ప్రతి చోట భయం ఉంటుంది. ఎందుకంటే లేనిది రావడము, వచ్చింది పోవడము సహజము. కాబట్టి లేనిది రావాలనే కోరిక, వచ్చింది పోతుందో ఏమో అనే భయము ప్రతివాడికి ఉంటుంది. కోట్లు సంపాదించినా అతనికి సెక్యూరిటీ ఉండదు, భయం పెరుగుతుంది. ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ భయము, దానిని కాపాడలేక భయము. కొడుకుల వల్ల, కూతుళ్ళ వల్ల, బంధువుల వల్ల భయము. వాళ్ళు తన ఆస్తిని కాజేస్తారేమో అనే భయము. నిరంతరము భయంతోనే బతుకుతుంటాడు. అటువంటి స్థితప్రజ్ఞుడికి ఉండవు. ఎందుకంటే అతడికి సంగమమే ఉండదు, ఇంకా భయానికి ఆస్కారం లేదు. తర్వాతది క్రోధము. క్రోధము అంటే అనవసరమైన ప్రతిస్పందనలు కలిగి ఉండటము. కొంతమందికి ఊరికనే కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో అతనికే తెలియదు. ఎదుటివాడు ఏ చిన్న మాట అన్నా, ఏ చిన్న ప్రతికూల విషయము సంభవించినా అంతర్గతంగా అతనిలో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి. అవి కోపంగా బయటకు వస్తాయి. అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు. ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో అతనికే తెలియదు. పూర్వము మహా ఋషులు అయిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. శాపాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్న వాడే స్థితప్రజ్ఞుడు. రాగము, భయము, క్రోధము ఒకటి వెంట ఒకటి వస్తాయి. కాబట్టి ఇవి లేకపోవడమే స్థితప్రజ్ఞుని లక్షణాలుగా చెప్పబడ్డాయి.